హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇందిరం ఇండ్ల స్టేటస్లో అయితే చేంజ్ అయితే మార్పు అయితే వచ్చిందండి. ఈ జిల్లాలో అయితే ఇండ్లు అయితే రెడీ అయ్యాయి. వాళ్ళ ఇందిరం ఇండ్ల స్టేటస్లో అయితే చేంజెస్ అయితే జరిగాయండి. అది ఇక్కడ ఏం చేంజెస్ జరిగిందనేది అయితే వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతో అయితే మేము ముందుకైతే వస్తానండి. చాలా రోజులు అవుతుందండి వీడియో చేయక. అంటే వీడియో చేయమని అడుగుతున్నారు కానీ అప్డేట్ ఏం లేదు కదండి. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పైతే ఏం చేయలేం కదా. ప్లీజ్ లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేది వస్తుందండి. ప్లీజ్ హైప్ ఇవ్వండి. ఏమన్నా అప్డేట్ ఉంటేనే వీడియో చేస్తానండి. ప్రతి ఒక్క విషయము ఏదో విధంగా చెప్పి వీడియో చేయడం అయితే ఉత్తగా టెన్షన్ పెట్టినట్టు అవుతుంది కదండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఈ జిల్లాలో అయితే రెడీ అయ్యాయండి. అక్కడ ఉన్న క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం పెట్టుకున్న లబ్ధిదారులకైతే ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో అయితే మార్పు అయితే జరిగిందండి. అదేం జరిగిందంటే కలెక్టర్ పెండింగ్ ఎంపీడీఓ వెళ్ళి కలెక్టర్ అప్రూవల్ అయితే వచ్చిందండి. అది ఎక్కడ జరిగిందంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో మల్లపూర్ అనే గ్రామంలో వాళ్ళకైతే 125 మెంబర్స్కి అయితే కలెక్టర్ అప్రూవల్ అనేది అయితే వచ్చిందండి. వాళ్ళకైతే ఇల్లు అయితే రెడీ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అయితే రెడీ చేస్తున్నారు. ఈ విధంగా అండి ఇందిరమ్మ ఇల్లు అయితే రెడీ అయ్యాయి. మళ్ళీ ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదండి, అది వెళ్ళి కలెక్టర్ అప్రూవల్ అని అయితే వచ్చింది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా స్టార్ట్ చేస్తారట అండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే ఏసీరు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయితే రద్దయింది కదండి. మనకు ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది మన తుమ్మేల మినిస్టర్ గారిది కూడా ఫోటో తీసేశారు కదా. ఇప్పుడైతే ఆ ఫొటోస్ అయితే వచ్చినాయండి. ఎలక్షన్ కోడ్ అయితే రద్దయింది కదా. ఇప్పుడు పంపిణీ అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే మేడ్చల్ మల్కాజ్గిరిలో అయితే మల్లపుల గ్రామంలో 120 మెంబర్స్కి అయితే కలెక్టర్ అప్రూవల్ అని వచ్చిందని ఒక సబ్స్క్రైబర్ అయితే మనకైతే చెప్పారండి. లైవ్ చేసేటప్పుడు చెప్పారు. అందరికైతే ప్రతి ఒక్క జిల్లాల వారికి కూడా అప్రూవల్ వస్తుందని అంటున్నారు. ఇదే అండి, ఇదైతే అప్డేట్ అండి. కలెక్టర్ అప్రూవల్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ళ పంపిణీ అయితే జరుగుతుందండి. ఇక్కడ మా మంచిర్యాలలో కూడా ఇళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. రాజీవ్ నగర్లో మంచిర్యాలలో కూడా రెడీ చేస్తున్నారండి. హౌసెస్ అన్నీ పంపిణీ జరగడానికి అయితే సిద్ధంగా ఉన్నాయైతే చెప్తున్నారు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగామండి. జరుగుతుందమ్మా అని అయితే చెప్పారు. ఈ విధంగానే అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ జరుగుతుందని అయితే చెప్తున్నారండి. ఇందిరమ్మ ఇళ్ళు అయితే పంపిణీ అయితే తొందరలో ప్రారంభం కాబోతుంది అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే మేడ్చల్ మల్కాజ్గిరి మల్లపూర్ గ్రామంలో అయితే 125 మెంబర్స్కి అయితే కలెక్టర్ పెండింగ్ ఎంపీడీఓ అప్రూవల్ నుంచి కలెక్టర్ అప్రూవల్ అయితే వచ్చిందండి. ఈ వచ్చిన వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పారట అండి. మల్లపూర్ గ్రామంలో ఉన్నారు కదా 120 మెంబర్స్ అని, వాళ్ళకైతే కాల్ చేసి అయితే చెప్పారట మీకైతే ఇందిరమ్మ ఇళ్ళు అయితే రాబోతున్నాయి అని. అయితే మీ ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో అయితే మీ ఫోన్ నెంబర్ కానీ రాంగ్ ఉంటే ప్లీజ్ అండి మీ ఫోన్ నెంబర్ని అయితే చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ ఉంటే మీరు మీ సర్వేయర్కి ఫోన్ చేసి అయితే మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అయితే కరెక్ట్ చేసుకోండి. ఒక సిస్టర్ నాకు లైవ్లో అయితే క్వశ్చన్ అడిగారండి. వాళ్ళకి L1 వాళ్ళకి హౌస్ సైట్ ఉందంట, కానీ L2 లిస్ట్లో పడిండ్రంట. అదే ఇప్పుడు మొన్న లైవ్లో నన్ను అడిగితే నేను చెప్పాను ఒకసారి మీ సర్వేయర్కి ఫోన్ చేసి అడగండి సిస్టర్ అని చెప్తే ఆమె సర్వేయర్కి ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తే మేము చెక్ చేస్తామని ఆయన తీసుకెళ్ళినట్టు. ఆ విధంగా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు సర్వేయర్ నెంబర్ ఉంది కదా, మనము ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో చూడగానే సర్వేయర్ నెంబర్ ఉంది కదా, ఆ సర్వేయర్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమన్నా మిస్టేక్స్ కానీ ఆధార్ నెంబర్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీకు హౌస్ సైట్ ఉన్నా కూడా లేదు అని పడ్డా కూడా లేకుంటే హౌస్ సైట్ లేకున్నా కూడా ఉంది అని పడితే ఈ విధంగానైతే సర్వేయర్కి ఫోన్ చేసి మీ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అవన్నీ అయితే కరెక్ట్ చేసుకోండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ జరగకముందే ఏమన్నా కరెక్షన్ ఉంటే చేసుకోండి, లేకపోతే తర్వాత అయితే మీకు ఏం చేసినా ఏం లాభం లేదండి. మళ్ళీ L1 లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే డిసెంబర్లో అయితే మళ్ళీ విడత అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఎవరైనా L1 లిస్ట్లో ఉండి కూడా మీకు రాని వాళ్ళు ఉంటే మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. ఇందిరమ్మ ఇల్లు అయితే L1 లిస్ట్ వాళ్ళకైతే హౌస్ సైట్ ఉండి ఇల్లు లేని వాళ్ళకైతే ఈ డిసెంబర్లో అయితే మళ్ళీ విడతకైతే స్టార్ట్ చేస్తున్నారు. ఓకే అండి.
ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ పాయింట్స్ అని వస్తున్నాయండి. ప్లీజ్ హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇందులో మెల్ల పంపిణీ అయితే జరుగుతుందండి. మల్లపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి మల్లపూర్ గ్రామంలో అండి. ఇదైతే ఫేక్ న్యూస్ అయితే కాదండి. ఇది జెన్యూన్ న్యూసే. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్ బాయ్.